పుస్తకం గహనా కర్మణోగతి. అధ్యాయం 7. పాపమే దుఃఖ కారణము కాదు. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. సాధారణముగా దుఃఖము పట్ల అందరూ అయిష్టమును చూపేదరు. తమ పనులకు ఫలితముగా లేక భగవంతుని కోపము వలన దుఃఖములు వచ్చునని ప్రజలు అనుకొందురు. కాని ఈ విషయము పూర్తిగా సత్యము కాదు. దుఃఖములకు ఒక కారణము పాపము అనుట సరి అయినదే, కాని సమస్త దుఃఖములు పాపముల వలన వచ్చునని సరికాదు. పూర్వ సంచితములైన పుణ్యముల తపశ్చర్య వలన దుఃఖములు వచ్చిచుండుట కూడా జరుగుచుండును. భగవంతునికి ఏ ప్రాణి పట్లైన దయ కలిగి తన శరణములోనికి తీసుకొని వలన శుభ మార్గమునంతా దుష్ప్రవృత్తుల నుండి రక్షించుట కొరకు ఇటువంటి దుఃఖము కలిగించు అవసరముల తూచిను మగుచుండును. వాటి దెబ్బలు తిని మనిషి తన తప్పు తెలుసుకొని మత్తు వదలి జాగృతుడగును. ఈ విధమైన పురద నుండి వెలికి తీయుట కొరకు భగవంతుడు తన భక్తులను దెబ్బకొట్టి నిద్రించు వారిని మేల్కొలిపినట్లు చాలా తీవ్రమైన బాధ కలిగించును. ఒక మార్గదర్శకుని వలె మనిషిని ఉత్తమ మార్గమున తీసుకువెళ్ళుట కొరకు పూర్వ సంచిత శుభ సంస్కారముల కారణముగా దుఃఖములు వచ్చును. ఏ మనిషి అయినా పాపకార్యము చేయుటకు వెడలుచుండి మార్గములో విజయము లభిత. ననుకొన్న అంతరాయములు ఈ శుభ సంస్కారముల కారణముగా కలుగును. అతడు పాపము నుండి రక్షింపబడును. దొంగతనము చేయుటకు వెళ్ళునప్పుడు దారిలో పడి కాలు విరిగి తన దుష్కర్మ పూర్తి కానిచో పూర్వ సంచిత శుభ సంస్కారము పుణ్యఫలము కారణము వలన ఆ విధముగా జరిగినదని అర్థము చేసుకొనవలెను. తపశ్చర్య యొక్క సత్యత్వ పరీక్షలో నిలచి బంగారముతో సమానముగా మిరియింపజేయునవి ఈ దుఃఖములు. నిస్సందేహముగా కొన్ని దుఃఖములు పాపముల పరిణామ స్వరూపముగా కలుగును. కాని భగవంతుని కృప వలన పూర్వ సంచిత శుభ సంస్కారముల వలన ధర్మసేవ యొక్క తపశ్చర్య వలన కూడా లభించుననుట నిశ్చయము. ఆనందము అనుభవించు ప్రతివారు పూర్వజన్మలో ధర్మాత్ములు, కష్టములు అనుభవించు ప్రతి వ్యక్తి పూర్వజన్మ పాపి అని చెప్పుట ఉచితము కాదు. ఇటువంటి భావన అనుచితము మరియు భ్రమపూర్ణము. కర్మ మార్గములో తైనది. దానిని మనము సరిగా తెలిసికొనలేము. కేవలము పరమాత్మకు మాత్రమే తెలియను. మనము మన కర్తవ్యము మరియు బాధ్యతను పూర్తి చేయుట కొరకు ప్రతిక్షణము ప్రయత్నశీలురము మరియు జాగరూకులమై ఉండవలెను. సుఖదుఃఖములను ధైర్యం విపూర్తి చేయుట. మమును పాలించుటయే